హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఇవాల్టి సమాచారం వచ్చేసి ఒక జిల్లాకు సంబంధించినటువంటి చేయూత పింఛన్లు విడుదల చేస్తున్నామని పత్రికా ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. వివరంగా అయితే తెలుసుకుందాము. ఏ జిల్లాల్లో ఈ యొక్క చేయూత పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి జనవరికి సంబంధించి ఒకసారి వివరంగా అయితే తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి పింఛన్లు విడుదల అయ్యాయా లేదా ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఒకసారి ఇక్కడ మీరు గమనించవచ్చు పత్రికా ప్రకటన. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, కళ్ళుగీత మరియు ఒంటరి మహిళ పింఛన్లకు పొందుతున్నటువంటి పింఛన్దారులకు పత్రికా ముఖంగా తెలియజేయవలసిందిగా ఏమనగా 25/1/2026 నుండి 30/1/2026 వరకు, అంటే మనకు ఈ నెల 30వ తేదీ వరకు బట్వాడా చేయబడినటువంటి పోస్టల్ శాఖ నల్గొండ జిల్లాకు సంబంధించి పెన్షన్ లబ్ధిదారులకు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పెన్షన్ పొందవలసిందిగా కోరడమైంది. అంటే మనకు ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి అయితే పెన్షన్లు అనేటివి విడుదల చేశాము. 25వ తేదీ నుంచి అయితే పెన్షన్లను ఇస్తున్నాము. 30వ తేదీ వరకు పెన్షన్లు ఇస్తాము. అందరూ కూడా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోండి అని చెప్పి పత్రికా ప్రకటన అయితే విడుదల చేసిందనమాట. మనకు డిఆర్డిఏ నుంచి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అయితే పత్రికా ప్రకటన అయితే చేశారు. పెన్షన్ లబ్ధిదారులు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పెన్షన్ పొందవలెను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎందుకంటే, ముఖ గుర్తింపు ఐరిస్ యాప్ ద్వారా అయితే మీ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తారు. మీరు పెన్షన్ అనేది తీసుకునే ముందు ఐరిస్ సాఫ్ట్వేర్ ద్వారా అయితే మీకు మీ యొక్క కంటిని క్యాప్చర్ చేసి అయితే మీకు పెన్షన్ అనేది ఇస్తారనమాట. ఇలా ఈ సాఫ్ట్వేర్ పెట్టడం వల్ల యూజ్ ఏంటయ్యా అంటే, మనకు యాక్చువల్గా గతంలో ఎలా ఇచ్చేవాళ్ళు, ఒక సంతకం పెట్టుకొని మనకు పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు. అప్పుడు సంతకాన్ని మార్ఫింగ్ చేసి కూడా అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు, ప్రభుత్వ సొమ్ముని పెన్షన్ లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ సాఫ్ట్వేర్ని ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట. ఇలా చేయడం ద్వారా అసలు సిసలైన పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ పెన్షన్ లబ్ధిదారుడికే అందుతుంది. కాబట్టి ఇలా ఈ యొక్క ఐరిస్ యాప్ ద్వారా అయితే కంటిని క్యాప్చర్ చేసే విషయం అనేది మనకు ముందుకు రావడం జరిగిందనమాట. అలానే పింఛన్ మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను, మధ్య దళారీలను నమ్మవద్దు అని చెప్పి చెప్తుందనమాట. మనకు మన యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టల్ అధికారి ఉంటారు కదా, వారైతే ఇస్తారని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోండి. పెన్షన్ పొందుతూ ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. పెన్షన్ మొత్తం సొమ్ము 16 రూపాయలతో సహా తీసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. మనకు 2016, 4016 అయితే వస్తాయి కదా. 16 రూపాయలు కూడా అడిగి తీసుకోండి, వాళ్ళు లేదన్నా కానీ అడిగి తీసుకోండి అని చెప్పని చెప్తుందన్నమాట ప్రభుత్వము. మనకు ఈ యొక్క నల్గొండ జిల్లాలో 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. మీ జిల్లాలో కూడా ఇలాంటి పత్రికా ప్రకటనలు విడుదలైనప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. త్వరలో మీకు ఖచ్చితంగా ఈ యొక్క చేయూత ఆసరా పెన్షన్ల పెంపుదలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా మీరు ఒక కామెంట్ చేయండి, మీరు ఈ యొక్క జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ పొందినారా లేదా, ఏ జిల్లా వాళ్ళు పొందారో ఒకసారి జిల్లా మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు పొందకపోయినా కానీ ఆ జిల్లా పేరు మెన్షన్ చేయండి, ఇంకా ఇవ్వలేదని. ఎందుకంటే 10 మంది ఈ వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ నేను కేవలం నల్గొండ జిల్లాకి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. రిమైనింగ్ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా, మా జిల్లాలో పెన్షన్లు విడుదల కాలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. వారికి కూడా తెలుస్తుంది విడుదలైన, వాళ్ళు కూడా పోస్టులు అక్కడికి వెళ్ళి తీసుకుంటారనమాట. కాబట్టి ఇలా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల మీద ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.